హలో! ఈరోజు మా ఇంట్లో అయితే చాలా రోజులకి మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. టమాటాతో పాటు ఒక 4 ఆలుగడ్డలు కూడా వేసి చేస్తున్నానన్నమాట. అంటే పొటాటో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది కదా! ఇలా అయితే చాలా రోజులు అవుతుంది నేను చేయక. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. 3 టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నా. ఆలుగడ్డలు అయితే వేస్తున్నాను. సాల్ట్, కారం వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలి. టమాటా, ఆలుగడ్డ అయితే మొత్తం ఉడికేసింది. ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. టమాటా, ఆలుగడ్డలు అయితే బాగా ఉడికిన తర్వాతనే ఉప్పు, కారం వేసిన తర్వాత గ్లాస్ నిండా వాటర్ పోసిన. ఈ వాటర్ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో మిల్ మేకర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఉడికిన తర్వాత లాస్ట్కి ఈ మిల్ మేకర్ అయితే నేను హాట్ వాటర్లో వేసి మళ్ళీ చన్నీళ్ళలో వేసి అయితే తీసాను. హాట్ వాటర్లో వేసి చన్నీళ్ళలో వేసి తీసాను. ఇప్పుడైతే ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నా. ఇందులో మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికించిన. ఇప్పుడైతే మిల్ మేకర్, ఆలుగడ్డ, టమాటా అన్నీ ఉడికిపోయినాయి. లాస్ట్కి అయితే ధనియాల పొడి వేస్తున్నా. అలాగే కొంచెం గరం మసాలా, చివరిగా పుదీనా వేస్తున్నా. ఈ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీ పట్టి గ్రేవీ లాగా కూడా చేయవచ్చు. కాకపోతే నేను అలా చేయలేదు ఈరోజు. నార్మల్గా టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి అయితే చేశారనమాట. ఇందులో ఇంకా పల్లీల పొడి, జీడిపప్పు అన్ని గ్రేవీ లాగా వేసుకొని చేయవచ్చు. ఒకే విధంగా కాకుండా మనకు నచ్చినట్టుగా, అంటే ఒకే రెసిపీని కొన్ని విధాలుగా చేసుకోవచ్చు కదా. ఈరోజు నేను చాలా సింపుల్గా చేశాను అనమాట. మొత్తానికైతే టమాటా, ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.